ఇది ఒక సీక్రెట్, నన్ను నమ్మండి. చాలా స్టూడెంట్స్కి ఇది తెలియదు. మీకు వితౌట్ అ ఫైనాన్షియల్ కో అప్లికెంట్ 40 lakhs వరకు అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ దొరుకుతుంది. మీరు మీ రిటైర్డ్ పేరెంట్స్ లేదా మీ మదర్ ఎవరైతే హోమ్ మేకర్ వాళ్ళని కూడా కో అప్లికెంట్గా పెట్టి లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్స్ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయలేరు. సిబిల్ స్కోర్ తక్కువ అవ్వడానికి సీరియస్ రీజన్స్ అస్సలు ఉండకూడదు. అందరికీ నమస్కారం. మా లోన్ ఫ్లెక్స్ తెలుగు 14th ఎపిసోడ్లో జాయిన్ అవ్వడానికి చాలా థ్యాంక్స్. మా వీడియోస్లో చాలామంది స్టడీ అబ్రాడ్ ఆస్పిరెంట్స్ కమెంట్ చేసి కో అప్లికెంట్ ప్రొఫైల్ గురించి అడిగారు. లెట్ మీ టెల్ యూ, కో అప్లికెంట్ ఇలాంటి ఒక వ్యక్తి ఎవరైతే మీతో పాటు మీ ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్ పైన సైన్ చేస్తారు మరియు మీ ఎడ్యుకేషన్ లోన్ కో బారోవర్ అవుతారు. ఇండియాలో ఎలాంటి లోన్ తీసుకోవడానికి అయినా ఒక కో అప్లికెంట్ ఉండడం చాలా ముఖ్యం. ఆ వీడియోస్లో చాలామంది స్టూడెంట్స్ మా కో అప్లికెంట్ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే నాకు లోన్ దొరుకుతుందా, లేదా మా కో అప్లికెంట్కి ఏం సాలరీ లేకపోతే నాకు లోన్ దొరుకుతుందా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగారు. అందుకే నేను అనుకున్నాను ఒకటేసారి కో అప్లికెంట్ గురించి రిలేటెడ్ డౌట్స్ అని క్లియర్ చేసేద్దామని. అయితే ఈరోజు లోన్ ఫ్లెక్స్ ఎపిసోడ్లో మేము మాట్లాడుకుందాం కో అప్లికెంట్ ప్రొఫైల్ గురించి. పదండి స్టార్ట్ చేద్దాం. కో అప్లికెంట్స్ 2 రకాలు ఉంటారు. ఒకటి ప్రైమరీ కో అప్లికెంట్, మరొకటి ఫైనాన్షియల్ కో అప్లికెంట్. మీ ప్రైమరీ కో అప్లికెంట్ మీ పేరెంట్స్ ఇన్ లా, మీ సిబ్లింగ్స్ లేదా మీ స్పౌస్ ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ మీ పేరెంట్స్ ఏం ఎర్న్ చేయనట్టయితే, లేదా పెన్షనర్స్ అయితే, లేకపోతే ఎర్న్ చేస్తున్నారు కానీ ప్రాపర్ ఇన్కమ్ ప్రూఫ్ ఇంకా ఐటీఆర్ లేకపోతే, ఇలాంటి కేసెస్లో కొన్ని బ్యాంక్స్, మళ్ళీ చెప్తున్నాను, కొన్ని బ్యాంక్స్కి ఒక అడిషనల్ పర్సన్ అవసరం ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఈ అన్ని ఇన్కమ్ ప్రూఫ్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ పర్సన్ని మనం ఫైనాన్షియల్ కో అప్లికెంట్ అంటాం. ఫైనాన్షియల్ కో అప్లికెంట్ మీ బ్లడ్ రిలేటివ్ అయి ఉండాలి. మీ సిబ్లింగ్స్ లేదా మీ పేరెంట్స్ సిబ్లింగ్స్ అవ్వచ్చు. కొన్ని కేసెస్లో ఫస్ట్ కజిన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇది మళ్ళీ డిపెండ్ అవుతుంది మీరు ఏ బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటున్నారు, ఇంకా ఏ టైప్ లోన్ తీసుకుంటున్నారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు విమెక్స్ కాలేజ్ నుండి ఒక కాల్ బ్యాక్ రిక్వెస్ట్ చేయండి. కాల్ బ్యాక్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు కొన్ని కేసెస్లోనే ఫైనాన్షియల్ కో అప్లికెంట్ అవసరం పడతారు. నేను ఇప్పుడు చెప్పబోయే కేసెస్లో మీరు మీ రిటైర్డ్ పేరెంట్స్ లేదా మీ మదర్ ఎవరైతే హోమ్ మేకర్ వాళ్ళని కూడా కో అప్లికెంట్గా పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇవి కొన్ని కేసెస్. పదండి చూద్దాం. ఇది మీకు తెలిసినది. గవర్నమెంట్ బ్యాంక్స్ నుండి 7.5 lakhs పైన ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే మీరు కొలాటరల్ ప్లెడ్జ్ చేయాలి. ఇప్పుడు ఆ కొలాటరల్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇమూవబుల్ ప్రాపర్టీ, రెండోది లిక్విడ్ సెక్యూరిటీ. ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్ ఎక్సెట్రా. లిక్విడ్ సెక్యూరిటీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్స్ లేదా ఇన్సూరెన్స్ పాలసీస్. ఎప్పుడైతే మీరు సెక్యూర్ ఎడ్యుకేషన్ లోన్ ఇలాంటివి తీసుకుంటారో మీ ఇన్కమ్ ప్రూఫ్స్ అంతా మ్యాటర్ కావు. మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ ఉంటే బాగుంటుంది. ఒకవేళ లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్స్తో కూడా పని నడవచ్చు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా లేదంటే బ్యాంక్స్ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకారం ఎడ్యుకేషన్ లోన్ కోసం స్టూడెంట్ ఫ్యూచర్ ఇన్కమ్ పైన ఫోకస్ పెట్టాలి, కానీ పేరెంట్స్ ఇన్కమ్ పైన ఫోకస్ పెట్టొద్దు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీ కో బారోవర్ సిబిల్ స్కోర్ 591 కన్నా ఎక్కువై ఉండాలి. ఇంకా అకౌంట్లో లోన్ రిటర్న్ ఆఫ్ లేదా చెక్ బౌన్సెస్ లాంటి బ్యాడ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉండొద్దు. ఈ బ్యాడ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ లేదా బ్యాడ్ సిబిల్ స్కోర్ అంటే మీ ప్రొఫైల్ వీక్ అని బ్యాంక్స్ అనుకుంటారు. ఈ విషయం చాలా స్టూడెంట్స్కి తెలియదు. అందుకే మీరు విమెక్స్ కాలేజ్ టీమ్ని కాంటాక్ట్ చేసి మీ కో అప్లికెంట్ ఎవరు ఉండొచ్చో తెలుసుకోండి. కాల్ బ్యాక్ లింక్ మీకు మా డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. ఇది ఒక సీక్రెట్, నన్ను నమ్మండి. చాలా స్టూడెంట్స్కి ఇది తెలీదు. ఒకవేళ అప్లికెంట్కి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయినట్టయితే, సాలరీ 35,000 ప్లస్ అయినట్టయితే, మరియు మీరు టాప్ యూనివర్సిటీకి ప్లాన్ చేస్తున్నారంటే మీకు వితౌట్ అ ఫైనాన్షియల్ కో అప్లికెంట్ 40 lakhs వరకు అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ దొరుకుతుంది. ఈ లోన్ ప్రైవేట్ లెండర్స్ ఇస్తారు. ఒకవేళ మీరు బ్యాంక్స్కి డైరెక్ట్గా అప్రోచ్ అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకే నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, విమెక్స్ కాలేజ్ నుండే మీ లోన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. విమెక్స్ కాలేజ్ ఒక గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్. ఇంకా మా సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాల్ బ్యాక్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. సో ఇవి ఆటో సిచ్యువేషన్స్ ఎందులో అయితే మీకు ఫైనాన్షియల్ కో అప్లికెంట్ అవసరం అసలు ఉండదు. మిగతా సిచ్యువేషన్స్లో కో అప్లికెంట్స్ అవసరం. ఇప్పుడు చూసుకుందాం ఫైనాన్షియల్ కో అప్లికెంట్కి అవసరమైన పారామీటర్స్ గురించి. పారామీటర్ 1, సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ అనేది బ్యాంక్స్కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 685 కన్నా పైకి ఉంటే అది బ్యాంక్స్కి చాలా మంచిది. కానీ కొన్ని కేసెస్లో మేము డీవియేషన్ తీసుకొని 600 సిబిల్ స్కోర్తో కూడా లోన్ అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు. కానీ సిబిల్ స్కోర్ తక్కువ అవ్వడానికి లోన్ రిటర్న్ ఆఫ్, లోన్ సెటిల్ లేదా చెక్ బౌన్సెస్ లాంటి సీరియస్ రీజన్స్ అస్సలు ఉండకూడదు. ఓవర్ డ్యూస్ లేదా క్రెడిట్ కార్డ్ పేమెంట్ డిలేస్ అయి ఉంటే మేము డీవియేషన్ తీసుకొని బ్యాంక్స్తో మాట్లాడవచ్చు.
దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు మా వీమెక్స్ కాలేజ్ ఫైనాన్షియల్ ఆఫీసర్తో మాట్లాడండి. కాల్ బ్యాక్ లింక్ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. మనం సీన్ 2లో డిస్కస్ చేసినట్టు స్టూడెంట్ దగ్గర 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ కేసెస్లో స్టూడెంట్ సాలరీడ్ అయితే 2 years ITR, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 3 years ITR చూపించాలి. నాన్ కొలాటరల్ లోన్ తీసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్టయితే ఒక్కో ITR మీరు ఇప్పుడు ఫైల్ చేయండి, ఇంకో ITR నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఫైల్ చేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బిజినెస్ ప్రూఫ్ అండ్ ఇన్కమ్ ప్రూఫ్. ఒకవేళ మీ కో అప్లికెంట్ సాలరీడ్ అయితే చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయర్ నుండి పే స్లిప్స్ దొరుకుతాయి. ఒకవేళ పే స్లిప్స్ లేకపోయినా వాళ్ళ సాలరీ ఏ అకౌంట్లో క్రెడిట్ అవుతుందో ఆ అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కో అప్లికెంట్ కేసులో గుర్తుపెట్టుకోండి, అన్ని డాక్యుమెంట్స్ ఉండడం చాలా ముఖ్యం. మీ బిజినెస్ని జెన్యున్ ప్రూవ్ చేసుకోవడానికి మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, GST రిజిస్ట్రేషన్, వెండర్ బిల్స్ లాంటి డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీ వీమెక్స్ కాలేజ్ ఫైనాన్షియల్ ఆఫీసర్తో మాట్లాడండి, వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ గురించి చెప్తారు. మీకు తెలిసి ఉండాల్సిన విషయం, అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ కోసం చాలాసార్లు లోన్ అమౌంట్ మీ కో అప్లికెంట్ ఇన్కమ్ పైన డిపెండ్ అవుతుంది. మామూలుగా మీ కో అప్లికెంట్ ఇన్కమ్ మినిమం 30,000 రూపీస్ ఉండాలి. అప్పుడప్పుడు దీనికన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా లోన్ శాంక్షన్ అయిపోతుంది, బట్ ప్రిఫరబుల్లీ 30,000 ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకో మాట తెలుసుకోండి, ప్రైవేట్ బ్యాంక్స్ మరియు NBFCs నుండి అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చాలాసార్లు NRIకి కో అప్లికెంట్గా తీసుకోరు. కానీ మీరు వీమెక్స్ కాలేజ్ని అప్రోచ్ చేస్తే మన ఫైనాన్షియల్ ఆఫీసర్స్ బ్యాంక్స్ మరియు లెండర్స్తో మాట్లాడి వాళ్ళకి కన్విన్స్ చేయవచ్చు. ఈరోజుకి ఇంతే. మీకు కో అప్లికెంట్ ప్రొఫైల్ గురించి అన్ని డీటెయిల్స్ వివరంగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మొత్తానికి మీ కో అప్లికెంట్ రిటైర్డ్ పెన్షనర్ అయినా, ఏం ఎర్న్ చేయకపోయినా, ఫార్మర్ అయినా లేదా హోమ్ మేకర్ అయినా మీకు లోన్ దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు ఏదైనా టాప్ యూనివర్సిటీకి ప్లాన్ చేస్తున్నారంటే కూడా మీకు లోన్ దొరుకుతుంది. ఈ టాప్ యూనివర్సిటీ లిస్ట్ మా వీమెక్స్ కాలేజ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది. ఇదైతే కాన్ఫిడెన్షియల్, అందుకే మీరు వీమెక్స్ కాలేజ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్తో ఒక కాల్ బ్యాక్ రిక్వెస్ట్ చేయండి. ఇంకా ఏ లోన్ ప్రాపరో వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. కాల్ బ్యాక్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఒకవేళ ఈ వీడియోకి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ లేదా క్వైరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేస్తాను. ఒక మాట తెలుసుకోండి, వీమెక్స్ కాలేజ్ ఒక గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్. మా సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనది ఒకటే మోటివ్, స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ లోన్లో సహాయం చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్లో అందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. Don't forget to subscribe and click on the bell icon to never miss any updates from us.